రాజధాని అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి జాబ్స్ విషయంలో అయితేనేమి, బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేస్తేనేమి, 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, 4,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, అమ్మఒడి కింద 2 బిడ్డలకు ఇస్తామని మీరు చెప్పి ఇప్పుడు ఒకరికే ఇవ్వడం అయితేనే, ఇవన్నీ మీరు ప్రజలకు చేస్తున్న మోసాలు. కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపడానికి నేను ఇక్కడ అడుగు పెట్టాను. అంతేకాదు, ఈ కడప జిల్లా, కడప పార్లమెంటుకు నేను పోటీ చేస్తున్నది కూడా మీరు ఇలాంటి హంతకులను వెనకేసుకొస్తున్నారు కాబట్టి, మళ్లీ ఇలాంటి హంతకులు అవినాష్ రెడ్డి ఇలాంటి సిబిఐ అక్యూజ్డ్ అని చెప్తున్న వీళ్లకు మళ్లీ మీరు టికెట్ ఇచ్చి వాళ్ళ అధికారాన్ని పెంచి వాళ్ళని మళ్లీ చట్టసభలకు పంపిస్తుంటే తట్టుకోలేక, రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి అంత ఘోరంగా చంపితే ఇంత అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. కడప జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మళ్లీ ఇలాంటి నాయకులకు ఓట్లేస్తే ఇవే మళ్లీ జరుగుతాయి.